హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ వీక్లో భాగంగా హౌస్లో ఉన్నటువంటి యష్మి కోసం తన ఫాదర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే యష్మి ఫాదర్ ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు యష్మికి చెప్పి కళ్ళు తెరిపించే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా నువ్వు ఈ హౌస్లోకి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే కప్పు తీసుకొని బయటకు రావాలి, అంతే తప్ప మనకి గ్రూప్ గేమ్స్ వద్దమ్మా, అందరితో సమానంగా ఉండు, అందరినీ నిలదీయి అందరితో మంచిగా ఉండు, అంతే తప్ప ఒకరితో మంచిగా ఉండి మరొకరితో వైర్యం మనకు పనికిరాదు. నువ్వు సింగిల్గా గేమ్ ఆడాలనే మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా నిఖిల్తో అంత ఎఫెక్షన్ దేనికి? నిఖిల్ ఏం చేసినా తప్పు కాదు అన్నట్టుగా నువ్వు చెప్పడం బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో నీకు తెలుసా? అది చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది. నిఖిల్కి కావ్య అనే అమ్మాయితో రిలేషన్షిప్ ఉన్న సంగతి నీకు కూడా తెలుసు అనుకుంటా కదా అని అడిగితే తెలుసు నాన్న అంటూ యష్మి అయితే చెప్పింది. దీంతో మరి అన్నీ తెలిసి కూడా మళ్ళీ నిఖిల్పై ఇష్టం ఉన్నట్టు నువ్వు బిహేవ్ చేయడం ఏమీ నచ్చడం లేదు. మన ఇంట్లో ఎవరికి నువ్వు చేసే విధానం అయితే అస్సలు నచ్చడం లేదు. నిఖిల్ కావ్య జోడీ బాగా ఉంటుందని బయట కూడా ప్రచారం ఉంది. వారి మధ్యలోకి వెళ్తే నువ్వు కూడా సోనియా ఎలా అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిందో అలాగే చివరి మెట్టుపై బొక్కబోర్లా పడి బయటకు వచ్చేస్తావు. కాబట్టి నిఖిల్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు. ఎక్కువ క్లోజ్నెస్ అవసరం లేదు. ఆటగాడిగా నిఖిల్తో బాగా మాట్లాడు, క్లోజ్గా ఉండు, గేమ్ ఆడు, ఇన్పుట్స్ తీసుకో, ఇన్పుట్స్ ఇవ్వు, అంతే తప్ప ఎక్స్ట్రాలు వద్దు అంటూ యష్మికి వాళ్ళ నాన్న ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో యష్మికి కూడా తత్వం బోధపడినట్టు అయిపోయింది. తర్వాత ఆలోచిస్తూ ఉంది. సో ఫైనల్గా యష్మికి వాళ్ళ నాన్న ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.